హే హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మేము లూయిస్విల్ నుంచి నాస్విల్కి అయితే వెళ్తున్నాము, శ్రీ గణేష్ టెంపుల్కి. ఆన్ ద వేలో మనకు బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉన్నాయి, గ్రీనరీ అంతా చూసి అయితే ఎంజాయ్ చేయండి మీరు. వావ్, ఇదైతే సూపర్ డూపర్గా అయితే ఉంది మనకు. ఈ కొండలు, ఈ గ్రీనరీస్, ఈ హైవే సూపర్గా అయితే ఉంది గైస్. పైన బ్లూ ఆకాశము, బాబా ఎంత బాగుందో నేచర్. హోప్ యు గైస్ ఆర్ ఎంజాయింగ్ ట్రావెల్. ఇక్కడ మనకు వచ్చేసి ఎదురుకి కొండ, అండ్ దెన్ బోత్ సైడ్స్ గ్రీనరీస్, ఇవన్నీ అయితే బాగుంది. అంతా హిల్లీ ఏరియా ఉన్నట్టుంది కొద్దిగా. సో హైవే కూడా స్పీడ్ వచ్చేసి 55 mph ఉంది ఈ రోడ్లో. కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. కొత్త స్టేట్, అండ్ దెన్ రూల్స్ ఎట్లుంటాయో తెలియదు మనకు. ట్రాఫిక్ రూల్స్ పోలీసులు పట్టుకుంటారేమో భయం ఒక సైడు, బట్ జనాలేమో 65-70 వెళ్తున్నారు 55 రోడ్లో. మనకేమో భయం అవుతుంది, మళ్ళీ పట్టుకుంటే ఎక్కడ ఇంటికి వెళ్ళలేమో అని. వావ్, బ్యూటిఫుల్ సీనరీ మ్యాన్, చాలా సూపర్గా అయితే ఉంది. రెండు సైడ్ల కొండలు, వావ్ మ్యాన్, ఎంత గ్రీనరీ, ఎక్స్ట్రాడినరీగా ఉంది రోడ్ అయితే. బ్యూటిఫుల్ డ్రైవ్స్, బ్యూటిఫుల్ సినారియోస్ అన్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లో. ఎక్స్ట్రాడినరీ వ్యూస్ అయితే ఉన్నాయి గైస్. మేబీ ఇది కొద్దిగా సమ్మర్ ప్లస్ రైనీ సీజన్ కాబట్టి ఈ గ్రీనరీ ఇవన్నీ ఉంటాయనుకుంటా. ఫాల్ సీజన్లో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఇవన్నీ. ఆరెంజ్ అండ్ ఎల్లోగా లీవ్స్ అన్ని ఉన్నాయి. అండ్ దెన్ మనకు పక్కనే ట్రక్ వెళ్తుంది. ఈ ట్రక్లో వస్తుంటేనే భయం అవుతుంటుంది, చాలా పెద్ద ట్రక్స్ ఉంటాయి. వీటికి బ్లైండ్ స్పాట్స్ చాలా పెద్దవి ఉంటాయి, కనుక్కోవడం డ్రైవర్ కానీ ఒక్కోసారి మన కారే కనపడదు అనమాట. మనమేమో స్పీడ్ లిమిట్లోనే వెళ్తున్నాము భయపడి పోలీసులకి. సో వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారు. వాళ్ళేమో లోకల్స్, మనమేమో ఫారినర్స్. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, అందుకని కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేయడమే, లేదంటే మనం కూడా స్పీడ్ కొనిస్తాము. అదే గైస్, ఇక్కడ ఈ గ్రీనరీ ఇవన్నీ అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను మన ట్రావెల్లో. ఈ టర్న్లు బోత్ సైడ్స్ చాలా పెద్ద రోడ్డే ఉన్నట్టుంది గ్రీనరీ ఇదంతా. మళ్ళీ ఇక్కడ ఈ టర్న్లో కూడా రెండు సైడ్ల ఫుల్ గ్రీనరీ ఇవన్నీ అయితే ఉన్నాయి. చాలా చాలా సూపర్గా అయితే ఉంది, లుకింగ్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ దెన్ మనకు ఈ కార్లు మధ్యలో వెళ్తుంటే బ్యూటిఫుల్గా ఉంది. పైన ఆకాశము, బ్లూ ఆకాశము, ఇక్కడేమో గ్రీనరీస్, అండ్ దెన్ వెహికల్స్, వావ్గా అయితే ఉంది. మీకు డౌట్ వస్తుందేమో ఇది ఎట్లా తీస్తున్నారో వీడియో అని. అదే మన ట్రిక్ ఉంది మనకు ఒకటి. మన కారుకు ముందర ఒకటైతే వీడియో హోల్డర్ అయితే పెట్టుకున్నాము. సో డ్రైవింగ్ చేసుకుంటూ వీడియో తీస్తున్నా, చేత్తో పట్టుకోండి కాదు గైస్, హోల్డర్లో పెట్టాము. సో సేఫ్గానే ఉన్నాము. ఇక్కడ చూడండి మన కొండలు, మన లెఫ్ట్ సైడ్ పెద్ద కొండ అయితే ఉంది. వావ్ మ్యాన్, ఈ డ్రైవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి, వావ్ వావ్ మ్యాన్, ఇంకా పెద్ద కొండలు, ఇంకా పెద్ద గ్రీనరీ ఇది. ఈ టర్న్స్, ఇంకా ముందర చూడు ఇంకొక టర్న్ ఉంది. ఇది బ్యూటిఫుల్ వే మ్యాన్, ఇదంతా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద పెద్ద కొండలు, అండ్ దెన్ ఇవన్నీ ఏదో స్టెప్స్ పెట్టినట్టు ఉన్నాయి. ఇవన్నీ కొండలు తవ్వి వేసినాడు అనుకుంటా ఈ రోడ్డుని. చూడండి, ఇదైతే న్యాచురల్ రోడ్ అయితే కాదు, కొండలన్నీ తవ్వినాడు. ఏం కొండలో ఇవి ఏం రాళ్ళో మనకైతే తెలీదు. మీకు తెలిసింటే కామెంట్లో పెట్టండి గైస్. మన వీడియోని లైక్ కూడా కొట్టండి మ్యాన్. వీఆర్ నాట్ గెటింగ్ ద రిక్వైర్డ్ వ్యూస్. ఐఎమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ many views like others are getting. And right hand side కూడా చూడండి మనకు కొండలు అయితే ఉన్నాయి. సో ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ బై లైకింగ్ అవర్ వీడియోస్. అది గైస్, లెట్స్ గో ఫార్వర్డ్. మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ ఇవన్నీ వస్తే చూపిస్తాం మళ్ళీ. లెట్స్ గో గైస్. మన అజంప్షన్స్ అన్ని రాంగ్ అయినాయి గైస్. నేను హిల్లీ ఏరియా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా వరకు ఫ్లాట్గానే ఉంది మన రోడ్ అంతా. మధ్య మధ్యలో ఏమన్నా మన మంచి సీనరీస్ ఏమన్నా వస్తాయేమో చూడాలి, బట్ ప్రస్తుతానికైతే ఈ రోడ్ అంతా చాలా వరకు ఫ్లాట్గానే ఉంది. సో ఈ విధంగా మన జర్నీ అయితే కంటిన్యూ అయితే ఉంది. లెట్స్ గో అండ్ వాచ్ గైస్.
మళ్ళీ మనకైతే 2 కొండల మధ్య అయితే వెళ్తుంది. బట్ నాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ బిగ్ వన్, బట్ స్మాల్ అండ్ లుక్స్ గుడ్ వన్. బట్ యూ గైస్ ఎంజాయ్ ద సీనరీ మ్యాన్. మనకు దారి మధ్యలో చిన్న చిన్న వ్యాలీస్, ఏదో మమూద్ కేవ్స్ అని ఉంది నేషనల్ పార్క్. కావాలంటే మనము ఆ కేవ్స్కి అయితే వెళ్ళొచ్చు. బట్ ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఓన్లీ గమ్ గమ్ గణేష, శ్రీ గణేష టెంపుల్ ఇన్ నాష్విల్ మాత్రం వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకో నా మూడు పని చేయట్లేదు. మామూలుగా అయితే దారిలో కనపడిన ప్రతి ఒక్కటి వెళ్ళాలనుకుంటా. బట్ ఈరోజు ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి విధుర్. జై బోలో శ్రీ గణపతి మహారాజ్ కి అంటే జై బోలో అంటే హిందీలో జై అని చెప్పని, నువ్వు జై అనాలా. జై బోలో శ్రీ గణపతి మహారాజ్ కి. ఓ మ్యాన్, ఈ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మ్యాన్. ఇదైతే ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు ఈరోజు. అంతా కూల్గా అయితే వెళ్తుంది మనకు, ఎక్కడే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ దెన్ ఎక్కడ చూసినా మనకు చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి. బట్ మరీ పెద్దవేం కాదు, నార్మల్ కొండలే. ఆ విధంగా మన జర్నీ అయితే ముందుకెళ్తూ ఉంది. చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ మనకు డైనో అయితే ఉంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకు చైనా వాళ్ళ స్నేక్స్ అన్ని ఉన్నాయి. డ్రాగన్స్ నాట్ స్నేక్స్. ఈ మేమత్ వాలీ పార్క్ అయితే ఎగ్జిట్ ఇక్కడే మనకు. ఇక్కడ సైడ్ కొండలు చూడండి, కొద్దిగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్తో. మనకు ఆ గుహలు కూడా అట్లే ఉంటాయి. లోపలికి వెళ్ళి కావాలంటే మనం చూసుకోవచ్చు. బట్ ఈరోజు అయితే నాకు ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు ఎక్కడికి. సో ఇవన్నీ క్రాస్ ఓవర్ అయితే చేసి అయితే వెళ్తున్నాము. పార్క్ సిటీ బ్రౌన్స్విల్ 2 miles అంట ఇక్కడ. అండ్ దెన్ దీనికానే అక్కడ మేమత్ పార్క్ అని ఎగ్జిట్ అయితే పెట్టున్నారు. లెట్స్ గో గైస్. నేషనల్ పార్క్ ఎగ్జిట్ 48 అంట, డైమండ్ కావెన్స్. సో ఇది గైస్ మన ఎగ్జిట్. చూడండి ఇక్కడ కొండలు సేమ్ మన మేమత్ కేవ్స్ అయితే ఇదే విధంగానే ఉంటాయి. ఆ కొండల లోపల వెళ్ళి మనం ఇక్కడే చూసేస్తున్నాము. ఆ విధంగా ఫీల్ అయిపోతాం అంతే ప్రస్తుతానికి ఈ రోజుకు మాత్రము. సో ఏవో లైమ్ స్టోన్ కేవ్స్ ఉన్నట్టున్నాయి ఇవి, మేమత్ కేవ్స్. చూడండి మనకు రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎల్లో రాకిష్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అది గైస్, లెట్స్ గో దేర్. నాష్విల్ దగ్గరికి వస్తున్నాము. ఒక 19 miles దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఇవన్నీ అయితే బాగున్నాయి. ప్లస్ ఈ నాష్విల్ అనేది కంట్రీ మ్యూజిక్కి చాలా ఫేమస్ అనమాట. సో మనకేమన్నా టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కుదిరితే ఏదన్నా ఒక మ్యూజియం కానీ అట్ట కానీ వెళ్తే మన కంట్రీ మ్యూజిక్కి సంబంధించి అన్ని విషయాలు అయితే తెలుస్తాయి. బట్ టైం ఉంటుందో లేదో అయితే ప్రస్తుతానికైతే తెలియదు. సో ఇక్కడ చాలా వరకు మనకు అమెరికాలో నుంచి పల్లెటూరులో నుంచి జనాలందరూ వెళ్ళి ఇళ్లలో నుంచి వెళ్ళి సినిమాలు పిచ్చి ఉంటుంది కదా, ఆ టైప్లోనే మ్యూజిక్ పిచ్చి ఉన్న వాళ్ళందరూ మన నాష్విల్ వీధుల్లో తిరుగుతుంటారు. ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతుంటారు అనమాట. సేమ్ మూవీస్లో మాదిరి ఇక్కడ కూడా మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులు చాలా వరకు పాపం వాళ్ళ ఓన్ మ్యూజిక్ చేసుకొని యూట్యూబ్లో అయితే వదలగలుగుతున్నారు. బట్ ఇంతకుముందు అయితే దారుణంగా ఉండేది సినారియో. సో దీని గురించి మనకు అమెరికాలో చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పంపించుకోకుంటే వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యి ఆ రోడ్ల మీద ఉండేది. అండ్ దెన్ ఇవన్నీ అయితే మనకు చాలా మూవీస్ కూడా ఉన్నాయి. సర్చ్ చేయండి, యూ విల్ గెట్ దెమ్. అది గైస్, మనమైతే ఇంకా నాష్విల్కి అయితే వెళ్దాము. చూద్దాము ఇంకా ఏమైనా అట్రాక్షన్ కనపడతాయా ఏంటి అనేది. ప్రస్తుతానికైతే మనం ఒక 20 miles దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనకైతే రోడ్లో స్లీప్ డౌన్ అయితే ఉంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. కొద్దిగా స్పీడ్ వచ్చేసి తగ్గించుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ రోడ్లో మనము. సో అది గైస్, ఇది మొత్తం
మొత్తము సేమ్ మన ఆంధ్రవేలో వచ్చే కొండల మధ్యలో ఉన్న వాటికన్నా కొద్దిగా పెద్ద కొండలు. బట్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ ఈ రాక్స్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. మేబీ ఈ జియోగ్రఫికల్ ఏరియా అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టుంది ఈ కెంటకీ స్టేట్లో. సో మీకైతే ఈ సీనరీస్ ఇవన్నీ నచ్చుతాయనుకుంటున్నాను. ఇక్కడ లైట్ కూడా వేసి ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ షార్ప్ రైట్ టర్న్ ఉందంట. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో మరి మన నాష్విల్కి వెళ్ళి అయితే చూద్దాము ఏమున్నాయి ఏంటి అనేది. అయితే లెట్స్ కంటిన్యూ గైస్. మనకు నాష్విల్ డౌన్ టౌన్ అయితే కనబడుతుంది. బట్ మనం దాని దగ్గరికి వెళ్తామా లేదా అనేది అయితే తెలీదు. 1.6 మైల్స్ రైట్ టర్న్ సౌత్ అని చూపిస్తుంది. నాష్విల్ డౌన్ టౌన్ చాలా పెద్దగానే ఉన్నట్టుంది. చూస్తే బిల్డింగ్లు ఇవన్నీ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమన్నా డిఫరెంట్ వ్యూ వస్తుందేమో. బట్ మన కార్లో వ్యూ అయితే ఇదే. ఇంకా 1 మైల్ రైట్ అని చూపిస్తుంది. సో 1 మైల్ లోపల ఏమన్నా వస్తుందేమో చూద్దాము. మరి ఇంకా బాగా వస్తుందేమో. మనము సిటీ దగ్గరకు వచ్చే ట్రాఫిక్ అయితే చాలా హెవీగా అయితే ఉంది మనకు. సో నాష్విల్ డౌన్ టౌన్ వ్యూ అయితే మనకు ఇదే కనపడుతుంది. ఆల్మోస్ట్ 2 మైల్స్ దూరంలో ఉన్నట్టున్నాము సిటీకి. అండ్ దెన్ ఇటు మనకేమో టర్న్ తీసుకుంటుంది మనం వెళ్ళాల్సిన వే. మేబీ మధ్యలో ఏమన్నా కనపడుతుందేమో తెలీదు. లెట్స్ గో అండ్ సీ గైస్. మొత్తం మీద మనము మన నాష్విల్ అవుట్స్కట్స్కి అయితే వచ్చాము. అండ్ దెన్ కొద్దిగా హిల్ ఏరియానే ఉన్నట్టుంది సిటీ కూడా. సో ఈ కళాకారులందరికీ హిల్ ఏరియాస్ నచ్చుతాయేమో. ఇట్లా లాస్ ఏంజలస్ హిల్లే, ఇది హిల్లే, మ్యూజిక్ ఇవన్నీ ఉండే వాళ్ళందరికీ కొద్దిగా ఇటువంటి ఏరియాస్ నచ్చుతాయేమో. అది గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.